వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మాదిగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ మాదిగ తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, మంత్రులు దామోదర్ రాజ నరసింహకి, తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాదిగల 30 ఏళ్ల ఆకాంక్షను గుర్తించి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మేము ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మట్టె గురుమూర్తి, లంక వెంకటేశ్వర్లు, ఇటికల లత, కొరకొప్పు రామారావు, వంశీ, రమ, వెంకయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సర్కిల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేసినందుకు గాను ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి, మరి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశాం. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం
ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కానీ మాదిగ సంఘాలందరం కూడా పనిచేసి మరి మాదిగల హక్కుల కోసం ఏదైతే వర్గీకరణ ఫలాలు మా పిల్లలకి మా కుటుంబాలకు రావాలని చెప్పి మేము ఏదైతే పోరాటం చేశామో మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న చట్టం తీసుకొచ్చినందుకు ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పాలాభిషేకం చేయడం జరిగింది. దానిలో భాగంగా మాదిగ ఉపకులాలు మాదిగ సంఘాల నాయకులు మరి మట్టె గురుమూర్తి గారు జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు అన్న ఎల్వీఆర్ గారు, మరి చర్మకారుల సంఘం నుంచి లతా గారు రాష్ట్ర అధ్యక్షురాలు, నాగమణి గారు జిల్లా అధ్యక్షులు, మరి అదేవిధంగా ఈ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి మరి ఏదైతే వర్గీకరణ ఫలాలు మాదిగలకు ఇచ్చారో మరి వాటన్నింటినీ చేతులు పట్టుకొని మరి రాబోయే రోజుల్లో మరి మండలం నుంచి గ్రామం నుంచి మండల స్థాయి వరకు విజయోత్సవ సభలు నిర్మించాలని చెప్పేసి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ మాకు రావాల్సిన వాటా మాకు వచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై మాదిగ. ఖమ్మం జిల్లా అంబేద్కర్ గారి సర్కిల్లో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం వర్గీకరణ కోసం పుట్టినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చట్టం చేసి మాదిగలకి 10% ఇవ్వటం అనేది మరి హర్షించదగ్గ పరిణామం. దీని యావత్ మాదిగ సమాజం స్వాగతిస్తూ ఈరోజు మాదిగ సంఘాలు, మాదిగ ఉపకులాల సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర పాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే రకంగా దామోదర్ రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారి ఫోటోలు వేయించి మరి వీరికి పాలాభిషేకం చేసి యావత్ మాదిగ సమాజం వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఖమ్మం జిల్లాలో ఒక వినూత్నమైన రీతిలో మరి మాదిగ ఉపకులాలు మండలాల వారీగా విజయోత్సవ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ యావత్ మొత్తం సమాజం ఎవరైతే అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు మాదిగల వర్గీకరణ న్యాయమైందని బలపరిచియో వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి మండలాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశం ఆహ్వానించి వారికి మరి మిఠాయిలు పంచిపెట్టి మనం విజయోత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ జేఏసీ తరఫున పిలుపునిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలు యావత్ మాదిగ సమాజం అండగా ఉండాలని, ఎందుకంటే మా వర్గీకరణ ఎవరైతే చేసి పెడతారో, ఏ పార్టీ అయితే చేసి పెడతారో ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళని మా భుజాలు ఎత్తుకుంటామని మేము అనేక సార్లు ప్రకటించుకోవడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగానే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని స్వాగతించి మరి కాంగ్రెస్ పార్టీకి యావత్ మాదిగ సమాజం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగ. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి ఈరోజు అంబేద్కర్ గారి సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు ఎంఆర్పిఎస్ దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది అమరులై మా యొక్క లక్ష్యం ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. దాంతో పాటుగా ఎన్నో స్కీములు ఇవ్వడం దానికి నిరాహార దీక్షలు ఎన్నో రకాలుగా చేసి సాధించినట్టు పరిస్థితి ఉంది. ఈరోజు మనకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం నేను కట్టుబడి ఉంటా, ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు నేను భుజాన్ని వేసుకొని మీ అంటూ ఉంటానని ఆ రోజు హామీ ఇచ్చారు. అదే రకంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి కొంతమంది ఈ దామోదరాశ్రమం కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, కొన్ని కమిటీలు వేసి ఈ 33 జిల్లాలో సర్వే చేసి ఎవరికి ఈ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు ఎవరికి ఎంత వాటా, ఏ రకంగా జనాభా ప్రకారంగా ఉన్నారో అన్ని గ్రామ స్థాయిలో సర్వే చేసి ఈరోజు మనకి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఎస్సీలకు ఉన్నటువంటి 59 ఉపకులాల్లో
మాదిగలకి 9%, మాలలకి 5%, ఇతర కులాలకు 1%గా డిక్లేర్మెంట్ చేసి ఆమోద ముద్ర వేయడం తెలియపరచడం జరిగింది. అయా రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల సురిగా పోరాటం ఎంతో మంది ఉద్యోగరీత్యా కానీ చదువు విద్యంలో కానీ అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాం. ఈ రోజు మీరు చేసినటువంటి వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారంగా ఈ రాబోయే ఏ రిజర్వేషన్ అయినా సరే, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అయినా సరే ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని ఆ మనసారా ఆశిస్తూ, అదే రకంగా ఇప్పుడు రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా కానివ్వండి, అన్ని ఎలక్షన్లలో కూడా ఏ ఎలక్షన్స్ అయినా మాకు రావాల్సిన ఓటా ప్రకారంగా అన్ని ప్రకారంగా న్యాయబద్ధంగా రావాలని కోరుకుంటూ మన ఉన్నటువంటి ఈ కమిటీకి అందరికి కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, అదే రకంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా మన మీడియా మిత్రులకు, మా సంఘాల తరఫున అన్ని సంఘాలకు, కుల సంఘాలు కలిపి ఈరోజు మన పాలాభిషేకం చేశాం. ఈ అందరూ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై మాదిగా, జై జై మాదిగా. శ్రమ కార్మిక సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మరియు మా యొక్క వృత్తి సంఘం మాదిగా కులంలో పుట్టినటువంటి వృత్తి సంఘము. ఈ సంఘంలో నేను పనిచేస్తున్నాను అన్ని జిల్లాలలో. మా వర్గీకరణ మా దళితులకు చాలా మేలు చేసిన రేవంత్ రెడ్డి అన్నకి, మరి బట్టి విక్రమార్క గారికి, మరియు శ్రీనివాసరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు మా జాతి తరఫున మహిళా విభాగంగా పేరు పేరున మా ఉద్యోగ నమస్కారాలు అన్న. మరి చాలా మేలు చేశారు మాకు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం మేము తీర్చుకోలేము. మా యొక్క ఓట అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఎలాగైతే ఉన్నాయో అలాంటి ఆశయాలను మేము ఇప్పుడు అనుభవించడానికి మా పిల్లలకి, మా పిల్ల తరం కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా జాతి తరపున మీరు మాకు మేలు చేసినందుకు మేము ఎప్పటికీ మర్చిపోలేము. అందులో ఏంటంటే రెడ్డి సమాజానికి, మా మాదిగ సమాజానికి మీకు మాకు ఉన్న బంధము, మరి రక్త సంబంధం అనేది మీకు ఈ యొక్క మహిళా విభాగంగా మేము తెలియపరుస్తున్నాము. మమ్మల్ని మర్చిపోలేని పరిస్థితి మా జాతిని మీరు అన్న. అలాగే మాకు వచ్చే అటువంటి మా పిల్లలకి ఎలాంటి అయితే అవకాశాలు ఉన్నాయో ఎవరి దగ్గర మేము కొట్లాడుకొని తీసుకొని తీయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మా ఓటా మాకే ఉంది కాబట్టి మరి న్యాయబద్ధంగా మాకు వస్తుంది అనేసి మేము గౌరవిస్తూ, మిమ్మల్ని మరి ఈ అవకాశం మీరు మాకు ఎంతో మేలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహిళా విభాగంగా అన్నగారు మరియు అది అంబేద్కర్ యొక్క ఆశయాలను నిరూపించుకుంటూ మీరు మాకు ఎంతో మేలు చేసినందుకు మరి మేము ఆశిస్తూ, మిమ్మల్ని గౌరవిస్తూ మేము ముగిస్తున్నానన్న. జై మాదిగా, జై మాదిగా, మాదిగా యొక్క హక్కులనే. మేళచెరువు నాగమణి. నేను ఖమ్మం మహిళా మండల అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు చాలా మేలు చేశారు. మాదిగలంటే ఎప్పటికీ వెనకబడి ఉండకుండా మీరు మమ్మల్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. మీకు చాలా నమస్కారాలండి. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరావు గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అందరికీ మా తరఫున పోరాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి మా ధన్యవాదాలు, మా ఉద్యోగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జైబీ. సంవత్సరాల మాదిగల ఆకాంక్షను గుర్తించి గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మాదిగల డిమాండ్ న్యాయమైందని గుర్తించి రాష్ట్ర అసెంబ్లీలో, శాసన మండలిలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి 30 సంవత్సరాల మాదిగల కళకు న్యాయం చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మాదిగ సంఘాల జేఏసీ నుంచి, దళిత సంఘాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాదిగ సోదరులు భూమి మీద ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారి సేవలను వర్గీకరణ విషయంలో గుర్తుంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే ప్రతి ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ చేపట్టే ప్రజాహిత కార్యక్రమంలో మాదిగలందరూ కూడా సపోర్ట్గా నిలవాలని, వర్గీకరణకు అండగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 లక్షల మాదిగ ప్రజలు, మాదిగ ఉపకుల ప్రజలకు అండగా నిలబడి వారికి సపోర్ట్గా ఉండాలని మాదిగ సంఘాలు, మాదిగ జేఏసీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.